ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువును గణరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాలు. అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు దేవుని వాక్యం విని దైవ ఆశీర్వాదాలు పొందుచున్నారని మేము ప్రభు పేరట మేము నమ్ముచూ ఉన్నాం. నేటి వాగ్దానముగా 128వ కీర్తన 2వ వాక్యం. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం. చాలామంది కూడా కష్టపడతారు కానీ ప్రయోజనకరంగా కష్టానికి తగినట్టు ఫలాన్ని పొందుకోలేరు. అయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో నిశ్చయముగా నువ్వు పడినటువంటి కష్టానికి తగినటువంటి ఫలము నేను నీకు అనుగ్రహిస్తానని దేవాతి దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యము వైపు దేవుని యందు భయము భక్తి కలిగి ఎప్పుడైతే దేవుని మనం నమ్ముకుంటామో ఆయన మనకు తగినటువంటి ఫలమును, కష్టానికి తగినటువంటి లాభాన్ని ప్రభు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏబును మనం చూస్తే ఏబు ఒకప్పుడు ఆస్తి తక్కువగానే ఉంది. ఆయన చిన్న వ్యాపారం చేస్తూ అలా జీవించేవాడు. ఎప్పుడైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడో తనకున్న దానికంటే దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని అతనికి ఇచ్చాడు. ఎందుచేతనగా అతడు దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని వైపు చూశాడు కాబట్టి, దేవుని నమ్ముకున్నాడు కాబట్టి దేవుడు అతనికి సహాయము చేశాడు. అతడు దేవుని యందు నీతిపరుడును యథార్థవంతుడను నమ్మకస్తుడై ఉన్నాడు కాబట్టి ఆ నమ్మకానికి తగినటువంటి ఫలమును తన యొక్క జీవితంలో ప్రభు ఉన్నత స్థితిలోనికి ఎక్కించాడు. అలాగే మనము దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి ప్రభువుని ఎప్పుడైతే అంగీకరిస్తూ ఉంటామో నీవు పడుతున్నటువంటి కష్టానికి, నువ్వు పడుతున్నటువంటి శ్రమకు, నీ ప్రయాసకు దేవుడు ఫలమునిచ్చి నీకు మేలుకరముగా, దీవెనకరముగా, మహిమ కలిగినటువంటి కుటుంబాలుగా ప్రభు చేయడానికి ఆయన మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క మాటలు మనతో ఉన్నాయి కాబట్టి యేసు వైపు చూస్తూ దేవుని యొక్క మాటలో బాటలో కొనసాగిపోతూ మనం ముందుకు సాగినప్పుడు దేవుడు మనకు మేలు కలిగినటువంటి కుటుంబాలుగా, దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ప్రభు చేయబోతున్నాడు. ఈ మాట వింటున్న నీవు అనేకులు కూడా తెలియచేసి దేవుని యొద్దకు వచ్చి ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన మాటల వైపు మనం చూసినప్పుడు మనం పడుతున్నటువంటి ప్రయాసకు తగినటువంటి ఫలాన్ని ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. తల వంచండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసు ప్రభువా నీకు స్తోత్రాలు. మీ లేఖనాల ద్వారా మీరు పలుకుతున్నారు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించదవు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలిగినన్న ప్రభా. ఈ లోకంలో ప్రభా ఎంతోమంది ఎన్నో ప్రయాసాలు పడుతూ ఉంటారు కానీ ప్రభా ఫలాన్ని అనుభవించలేరు ప్రభా. జీవితంలో అనేటువంటి పరిస్థితుల్లో ప్రభా అనేకమైనటువంటి అనుభవాలు ప్రభా జీవితాలు ఉన్నప్పుడు కూడా మీరు సెలవిస్తున్నారు నాయన. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన వైపు చూస్తారో, ఆయన మాటలు వింటూ ఉంటారో వారి జీవితంలో మేలు చూస్తారన్నారు, ఆశ్చర్య కార్యములు చూస్తారన్నారు ప్రభా. నిజముగా నాయన ఏబు నీ వైపు చూస్తున్నాడు ప్రభా. నీ యొక్క మాట కొరకు విధేయుడై ఉన్నాడు ప్రభా. నీతిమంతుడిగాను యథార్థవంతుడిగాను నమ్మకస్తుడై ఉన్నాడు కాబట్టి ప్రభా తను మొదటగా కొద్దిగానే ఉన్నప్పుడు కూడా నాయన తుదుపరి నాయన నీ యొక్క మాట చొప్పున నాయన అతన్ని అభివృద్ధి పరిచావు ప్రభా, అతన్ని ఆశీర్వదించావు నాయన. అలాగే నాయన నీ మాట విన్న ప్రతి ఒక్క బిడ్డను నాయన దీవించి ఆశీర్వదించి మహిమ కలిగినటువంటి దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబాలుగా మీరు మార్చి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.